వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని వికారాబాద్లోని డీటీసీ సెంటర్లో ఉంచారు. డీటీసీ సెంటర్ నుంచి నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీటీసీ సెంటర్ కి వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. కొడంగల్ దాడుల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. నరేందర్ తో ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపై ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపై పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సతీమణిని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేబీఆర్ పార్క్ లో అరెస్ట్ చేసినటువంటి నరేందర్ రెడ్డిని అక్కడి నుంచి కూడా వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ లో అతన్ని పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటీసీ సెంటర్ లో విచారణ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. డీటీసీ సెంటర్ లోకే వైద్యులను పిలిపించి వైద్యుల ద్వారా ఈ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయినటువంటి సురేష్ స్టేట్మెంట్ ఆధారంగా, సురేష్ దొరికినటువంటి కాల్ డాటా ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి మరి కాసేపట్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సురేష్ కోసం కూడా తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి కాల్ డాటాను కూడా బయటికి తీస్తా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్ దాడి ఘటన సంఘటనలో ఇతర బీఆర్ఎస్ పై స్థాయి రాజకీయ నాయకులకు ఫోన్లు చేశాడు తరచుగానే దానిపై సంబంధించినటువంటి కాల్ డాటాను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇదంతా బీఆర్ఎస్ క్యాడర్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగి ఉండవచ్చా అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా అన్ని వైపుల నుంచి పోలీసులకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ ఆధారంగా బేస్ చేసుకుని అన్ని వైపుల నుంచి ఈ కేసును విచారణ జరుపుతా ఉన్నారు. మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే వందలాది మందిగా పోలీసులు డీటీసీ సెంటర్ కి చేరుకొని ఏ ఒక్క వ్యక్తిని అనుమతి ఇవ్వకుండా వైద్యులను మరి కాసేపట్లో పిలిపించి వైద్య పరీక్షలు చేయించి అనంతరం అక్కడి నుంచి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. పట్నం నరేందర్ రెడ్డి 43 సార్లు సురేష్ తో మాట్లాడినట్టు ఆ ఆధారాలు పోలీసులు సేకరించి ఈ దాడి వెనుక కుట్రకోణం దాగి ఉంది అంటూ కూడా పోలీసులు నిన్ననే నిర్ధారించడము, ఆ ఎవిడెన్స్ అంతా కూడా పక్కాగా రెడీ చేసుకున్న తర్వాతే నరేందర్ రెడ్డిని ఈ రోజు కేబీఆర్ పార్క్ లో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వికారాబాద్ డీటీసీ కార్యాలయానికి తరలించి అక్కడ విచారణ చేపడతా ఉన్నారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నుంచి కూడా పరామర్శ వెలువడతా ఉన్నాయి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంతకు ముందే నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన సతీమణిని కలిసి ఈ అరెస్టులు అనేది ఎప్పటి నుంచో కొనసాగుతా ఉన్నాయి. పార్టీ దీనికి తోడుగా ఉంటుంది, పార్టీ నాయకులు అండగా ఉంటారు, దీంట్లో భయపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి తన భార్యకు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ అక్రమ అరెస్టు పైన ఆందోళన చెందవద్దు, ధైర్యంగా ఉండాలంటూ కూడా మంత్రి కేటీఆర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపై పార్టీ స్వయంపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందంటూ కూడా కేటీఆర్ ఈ విషయాన్ని తెలియజేశారు. నరేందర్ రెడ్డి సతీమణి శృతితో ఫోన్ లో మాట్లాడినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నరేందర్ రెడ్డి అరెస్ట్ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టు పైన కోర్టులో న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ అంతా కూడా నరేందర్ రెడ్డి అరెస్ట్ ని వీళ్ళు తప్పుపడుతూ తీవ్రంగా ఖండిస్తూ ఇది కేవలం ప్రతిపక్షాలని అణచివేయడానికే, ప్రతిపక్షాలని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం కోసమే ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. వీటన్నింటినీ కోర్టులో ఎదుర్కొని కోర్టు ద్వారా మేము నిజాయితీగా బయటకు వస్తామంటూ కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఈ విషయాన్ని వీళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు. నరేందర్ రెడ్డి వైద్య పరీక్షలు పూర్తయినటువంటి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఎన్ని రోజుల పాటు రిమాండ్ విధిస్తుంది అనేది ఉత్కంఠగా నెలకొనేసింది. రవితేజ, అంటే వీళ్ళ నేరం రుజువైతే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది?
ఒక ప్రభుత్వ అధికారులపైన దాడికి సంబంధించి విధులకు ఆటంకం, ప్రభుత్వ వాహనాలపైన ధ్వంసం చేయడము, రాళ్లతో కర్రలతో ఇష్టానుసారంగా వీళ్ళు పానిక్ గురి చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడింది. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ అధికారుల పైన దాడికి ఉసిగొల్పాడనే ఒక సెక్షన్ల పైన నరేందర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఇది 7 ఏళ్లకు పైమించి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. 7 ఏళ్లకు పైగా ఈ సెక్షన్స్ అతని పైన అవలంబిస్తే, అతని పైన అమలు చేస్తే ఖచ్చితంగా నరేందర్ రెడ్డికి జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధికారుల విధుల ఆటంకం విషయంలో గాని, వాహనాల ధ్వంసం విషయంలో గాని, వారికి ఈ రకమైనటువంటి బెదిరింపులు ఇవ్వడం గాని, లేదా కుట్రకోణం దాగి ఉండడం లాంటి సెక్షన్స్ చాలా సీరియస్ గా బిఎన్ఎస్ఎస్ చట్టంలో కొత్త చట్టాలని అమర్చి ఈ కేసుల విషయంలో తప్పనిసరిగా వీళ్లకు జైలు శిక్ష పడాలనే ఉద్దేశంతో కొత్త చట్టాలను రూపొందించి వీటిని అమలు పరుస్తా ఉన్నారు. వికారాబాద్ లో జరిగినటువంటి ఘటన విషయంలో కూడా కుట్రకోణం దాగి ఉంది. సురేష్ వెనక ఆపరేట్ చేసింది మొత్తం నరేందర్ రెడ్డి అనే దానిపై కూడా పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నరేందర్ రెడ్డి ద్వారా తన నోటి నుంచి ఆ విషయాలన్నీ కూడా రాబట్టి అవి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ప్రభుత్వ అధికారుల పైన దాడికి ఉసిగొల్పినటువంటి కేసు నరేందర్ రెడ్డి పైన మోపి అతన్ని రిమైండ్ చేయనున్నారు. సందీప్.